ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్లో R&B జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీలలో పెండింగ్లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తారని, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని వారు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, అశోక్, వెంకటేశ్వర రాజు, ఏజాజ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ నుండి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఇక్కడ నుండి జంగాల కాలనీతో పాటు బీసీ కాలనీ, పద్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి మనం ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ అండర్ పాస్ ను ఈ రోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం. రేపు 27వ తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఒక 90 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు ఖచ్చితంగా రేపు 27వ తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తవుతాయి. ఇంకా ఇద్దరికో 4-5 అమౌంట్ పడుతుంది. ఆ అమౌంట్ విషయం కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ఇల్లు కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి మాటిస్తూ రేపు 27వ తారీఖు నుంచి అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేస్తాం. రేపు 28వ తారీఖు కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఆ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్ కానీ, వాళ్ళకి ఇల్లు లేని వారి ఇల్లు కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే అర్హులు వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీగా పెన్షన్లు, ఇండ్లు వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ మన గ్రామ స్వరాజ్యం నుంచే ఇది స్టార్ట్ అయింది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. రేపు 28వ తారీఖు గ్రామ సభలో అందరూ పాల్గొని మీ సమస్యలు, మీకున్నటువంటి అక్కడ కావాల్సినటువంటి పనులను కూడా అర్జీలు తీసుకుంటే, ప్రభుత్వం తీసుకొస్తే తప్పకుండా పార్టీలకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి మరొకసారి ఆలేరు ప్రజలందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.